హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గైస్, లో టాపిక్ వచ్చేసి బీటీసీ గురించి అండ్ ఆల్ట్ కాయిన్ గురించి ఏంటంటే వీడియోలో క్లియర్గా చెప్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు అయితే ఇంకెవరైనా మన ఛానల్ అయితే కొత్తగా చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే గైస్, ఇంకా ఫాస్ట్గా అయితే బీటీసీ చార్ట్లోకి అయితే అయిపోదాం. బీటీసీ చూసుకున్నట్లయితే మనకి ఏదైతే అప్ ట్రెండ్ లైన్ అయితే ఉందో, గ్రీన్ లైన్ అయితే డ్రా చేశానో, అక్కడ నుంచి ఏంటంటే మార్కెట్ షార్ట్ టర్మ్ పర్పస్ కి ఫాస్ట్ గా ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు బీటీసీ అనేది 1,20,000 ఎబోలో ఉంది కాబట్టి ఆల్ట్ కాయిన్స్ అనేది పంప్ అవుతున్నాయి. అండ్ దాంతో పాటు బీటీసీ డామినెన్స్ అనేది ఏదైతే ఉందో అది డౌన్ అవుతుంది. అందుకోసం అనేది ఆల్ట్ కాయిన్స్ అనేది ఇంక్రీజ్ అవుతున్నాయి. దాంతో పాటు ఇంకా కొన్ని కండిషన్లు అయితే ఉన్నాయి, అందుకోసం అనేది ఆల్ట్ కాయిన్ కొద్దిగా రికవర్ అవుతుంది. బట్ ఇది స్టార్టింగ్ స్టేజే, ఇంకా చాలా అయితే ఉంది. ఎందుకంటే ఈ మంత్ కొద్దిగా స్ట్రాంగ్లీ ఆల్ట్ సీజన్ అయితే కంప్లీట్ అవుతుంది. వన్స్ ఈ ఆల్ట్ సీజన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక చిన్న కరప్షన్ ఉంటుంది. ఆ కరప్షన్ అయిపోయిన తర్వాత మనకైతే మెగా బుల్ రన్ అయితే ఉంటుంది. దాంట్లో అన్ని ఆల్ట్ కాయిన్స్ అయితే ఫాస్ట్ గా అయితే ఇంక్రీజ్ అవుతాయి. అయితే ఈ రోజు పరంగా చెప్పాలంటే మార్కెట్ అనేది ఇప్పటికి ఈ మనకి ఏదైతే డైలీ లెవెల్ ఉందో అది మనం చూసుకుంటే 1,18,672 లెవెల్ ఏదైతే ఉందో దానికన్నా బిలో వెళ్తే మనకి ఆల్ట్ కాయిన్ లో లిక్విడిటీ ఏంటంటే కరెక్షన్ అయితే ఉంటుంది. ఒకవేళ దీనికన్నా ఎబో ఉన్నంత సేపు మార్కెట్ అనేది పంప్ అవుతూనే ఉంటుంది. అండ్ దాంతో పాటు మనకి ఏంటంటే డామినెన్స్ అనేది కొద్దిగా డౌన్ అవుతూనే ఉంటుంది. అయితే మనకి దీనికన్నా బిలో వెళ్తే మాత్రం ఆల్ట్ కాయిన్ కొద్దిగా ఏంటంటే రికవరీ పేస్ లోకి వెళ్తే అది అక్కడ నుంచి చూసుకున్నట్లయితే 1,14,000 నుంచి 14,727 లెవెల్ దాకా అయితే ఆల్ట్ కాయిన్స్ అనేవి కొద్దిగా రికవర్ అవుతాయి. ఎందుకంటే అక్కడ మనం చూసుకున్నట్లయితే బీటీసీలో ఒక లిక్విడేషన్స్ అయితే ఉన్నాయి. నియర్లీ చూసుకున్నట్లయితే 65 అయితే ఉంది, దగ్గర దగ్గర మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఏంటంటే అందులో ఏంటంటే లిక్విడేషన్ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే మార్కెట్ ఎంత పైకి వెళ్ళినప్పటికీ ఆ లిక్విడేషన్ లెవెల్ అనేది కంప్లీట్ చేస్తుంది. ఇప్పుడు కావచ్చు, కొన్ని రోజుల తర్వాత అయినా ఖచ్చితంగా ఏంటంటే కంప్లీట్ అవుతుంది. ఒక రోజులో అవుద్దని చెప్పాను. మాక్సిమం ఏంటంటే ఆ లిక్విడేషన్ తీసుకున్న తర్వాతనే మార్కెట్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. దాంతో పాటు సిఎంఈ గ్యాప్ కూడా ఉంది. ఆ గ్యాప్ కూడా ఇంకా 100% ఫిల్ కాలేదు. కాబట్టి ఎప్పుడైనా కూడా గ్యాప్ ఫిల్ అయిన తర్వాతనే మార్కెట్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి నేను చెప్పాను కదా, ఈ మంత్ మనకు కొద్దిగా ఆల్ట్ సీజన్ ఉందని. చూసుకున్నట్లయితే ఆల్ట్ సీజన్ ఈ మంత్ లో మనకి 86 లెవెల్ అయింది. 75 అబౌవ్ ఉన్నంత సేపు ఆల్ట్ కాయిన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. అందుకోసం అనేది ఆల్ట్ కాయిన్స్ అనేది ఇంక్రీజ్ అవుతున్నాయి. అండ్ దాంతో పాటు బీటీసీ డామినెన్స్ అయితే మీకు చార్ట్ చాలా చూపించలేదు, ఒకసారి అయితే చూపిస్తున్నాను. బీటీసీ డామినెన్స్ ఏదైతే ఉందో మనకి ఆ రెడ్ అని ఏదైతే ఉందో ఆ లైన్ అయితే బ్రేక్అవుట్ అయింది. ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే నేను 1 డే 2 అవర్ టైం ఫ్రేమ్ లో ఉన్నాను. నేను దాన్ని కన్వర్ట్ చేసి మీకు 1 డే టైం ఫ్రేమ్ అయితే పెడుతున్నాను. 1 డే టైం ఫ్రేమ్ చూసుకున్నట్లయితే ఇంకా మనకి ఏంటంటే ఈ రెడ్ అనేది బ్రేక్ అయింది, బట్ ఇంకా క్యాండిల్ క్లోజ్ కాలేదు. ఇది క్లోజ్ కావడానికి ఇంకొక 12 అవర్స్ అయితే ఉంది. ఈ 12 అవర్స్ దీనికన్నా కొద్దిగా కింద క్లోజ్ అయిందంటే నియర్లీ 57 దాకా అయితే క్రాష్ అవుతుంది. అక్కడ దాకా ఏంటంటే ఆల్ట్ కాయిన్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే కొద్దిగా ఆల్ట్ కాయిన్స్ అనేది రికవర్ అవుతాయి, అంటే అక్కడ నుంచి కొద్దిగా డౌన్ అవుతాయి. ఈ విధంగా డామినెన్స్ అనేది రికవర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏంటంటే ఆల్ట్ సీజన్ స్టార్ట్ అవుద్ది. దానికోసం అయితే కొద్దిగా టైం అవుద్ది. ఈ టైం లోపలనే మనకి ఏంటంటే చాలా వరకు ఆల్ట్ కాయిన్స్ అయితే బై చేయాలి. మాక్సిమం ఏంటంటే నేను చెప్పాను కదా మీకు, ఎవరి దగ్గర అయితే 10,000 ఉందో మినిమం ఏంటంటే 50,000 నుంచి 1 lakh అయితే చేస్తాను. 1 lakh ఉన్న వాళ్ళకి 5 lakhs నుంచి 10 lakhs అయితే చేస్తాను అని చెప్పాను. 10 lakhs ఆ విధంగా ఎబవ్ ఉన్న వాళ్ళకి నియర్లీ 50 lakhs నుంచి 1 year అయితే పోర్ట్ఫోలియో అయితే అవుద్దని చెప్పాను విత్ ఇన్ 4 months లో. మాక్సిమం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అయితే స్టార్ట్ అయింది. మీకు దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ అయితే పెడతాను, ఒకసారి అయితే చూసుకోండి. నిన్న అయితే ఒక క్లయింట్ కి అయితే నియర్లీ ప్రతి ఒక్క దాంట్లో అంటే $2,000 అయితే ఉండేది. ప్రతి ఒక్క దాంట్లో ఏంటంటే $150 చొప్పున ఏంటంటే కాయిన్లో అయితే ఇన్వెస్ట్ చేశాను. అది కూడా ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ తోటి అన్ని ఆల్ట్ కాయిన్స్ చెక్ చేశాను. 90% యాక్యురేట్ గా ఉండి వేల్స్ బై చేయడం వల్లనే నేనైతే దాంట్లో అయితే ఇన్వెస్ట్ చేశాను. ఖచ్చితంగా మనకి దీనికి 4 months లో ఏంటంటే రిజల్ట్ అయితే వస్తుంది. మినిమం ఏంటంటే 2,000 పెట్టాం కాబట్టి అప్రాక్సిమేట్లీ చెప్పాలంటే మనకి 10,000 నుంచి 20,000 అయితే మనకి 4 months లో అయితే వస్తాయి. ఈ విధంగా మీకు ఎవరి దగ్గర అమౌంట్ ఉంటే ఖచ్చితంగా కింద నెంబర్కి అయితే కాల్ చేయండి. టైం వేస్ట్ అయితే చేయకండి, ఎందుకంటే మీకు బుల్డన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే కొనుక్కుంటే ఏంటంటే మీకు ఎక్కువ ప్రాఫిట్ అయితే వస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో కింద నా నెంబర్ అయితే ఉంటుంది, ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. నేనైతే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.